పులుల మరణాలపై విష ప్రయోగం కోణంలో విచారణ, మరో 2 పులులపై కొనసాగుతున్న ఇన్వెస్టిగేషన్. ఖమ్మంలో కూలిన జిల్లా లైబ్రరీ భవనం, పాత బిల్డింగ్స్ ను కూల్చివేయాలని తుమ్మల ఆదేశం. పాలమూరు బీజేపీ ఎంపీ సీటుకు డిమాండ్, డీకే అరుణ జితేందర్ రెడ్డి మధ్యనే పోరు. అంతరించిపోతున్న పురాతన బౌద్ధ ఆరామాలు, చారిత్రక కట్టడాన్ని కాపాడాలంటున్న జనం. రాములూరికి నల్గొండ జిల్లా నుంచి భారీ విరాళం, అన్నదానానికి 20 లక్షలు విలువైన బియ్యం. కరీంనగర్ ఆర్టీసీ డిపోలోని పందెంకోడి వ్యవహారం సినిమా ట్విస్టులను తలపించింది. పశుసంవర్ధక శాఖ జోక్యంతో వేలం ఆగిపోయింది. ముందు పశు సంరక్షణ కేంద్రానికి చేరింది. ఆ తర్వాత జంతు ప్రేమికుల జోక్యంతో బ్లూ క్రాస్ సంస్థకు కోడిని అప్పగించారు ఆర్టీసీ అధికారులు. 3 రోజుల క్రితం కరీంనగర్ డిపో 2కు చెందిన ఆర్టీసీ బస్సులో పందెం కోడి దొరికింది. దీన్ని కండక్టర్ డిపోలో అప్పగించాడు. కోడి గురించి ఎవరూ రాకపోవడంతో నిబంధనల ప్రకారం వేలం వేయడానికి సిద్ధమయ్యారు ఆర్టీసీ అధికారులు. అయితే కోడి తనదంటూ నెల్లూరు జిల్లాకు చెందిన వల్లపు మహేష్ ఓ వీడియో రిలీజ్ చేశారు. వేలం ఆపాలని ఆర్టీసీ అధికారులను కోరాడు. అయితే కోడి వేలాన్ని ఆపుబోమని ఆర్టీసీ అధికారులు చెప్పారు. లాస్ ఆఫ్ ప్రాపర్టీ కింద మర్చిపోయిన వస్తువుల గురించి సరైన ఆధారాలతో ఎవరూ రాకపోతే 24 గంటల తర్వాత వేలం వేస్తామని తెలిపారు. అవసరమైతే కోడి బాధితులు వేలంలో పాల్గొనాలని సూచించారు. దీంతో వివిధ ప్రాంతాలకు దాదాపు 20 మంది వేలంలో పాల్గొనడానికి వచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు ఉన్న వేలం రద్దు చేసి ఏతున్నదో జంతు సంరక్షణ కేంద్రానికి ఏతున్నదో ఈ కోడిని మరి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. నారాయణ గారికి మరి ఆథరైజేషన్ లెటర్ ద్వారా మరి ఇవ్వడం జరిగింది. డిపోలో మంగళవారం రోజు వచ్చింది. దీన్ని 3 రోజులు 4 రోజులు ఇక్కడ భద్రంగా కాపాడి ఏతున్నో కమిటీ వేసి కమిటీ నిర్ణయం ప్రకారం ఏతున్నో వేలం ఉన్నదాన్ని రద్దు చేసి మరి జంతు సంరక్షణ కేంద్రం వరకు ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. కమిటీ నిర్ణయం ఏదైతుందో దీన్ని తీసుకునే నిర్ణయం కమిటీతో డిస్కషన్ చేసి యాక్ట్ ప్రకారం జంతు సంరక్షణ యాక్ట్ ప్రకారం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. కరీంనగర్ వరంగల్ లో వచ్చింది. ఇంతవరకు దానికి సంబంధించిన వ్యక్తి ఎవరైతే మనకు ఇంతవరకు రాలేదు. ఏదైతుందో దీన్ని ఎక్కువ రోజులు డిపోలో ఉంచుకోవడానికి బాగుండదు. ఏదైనా ఉన్న 48 అవర్స్ లోపల డిస్పోజ్ చేయాలా చూసాం. 2 రోజులు 3 రోజులు 2 రోజులు అయిపోయినాక ఏదైతుందో వేలమేనో మరి కమిటీ నిర్ణయం మళ్ళీ తీసుకుని యాక్ట్ ప్రకారం జంతు సంరక్షణ యాక్ట్ ప్రకారం మరి ఎవరైతే సంరక్షిస్తారో వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఈ కోడిని హ్యాండ్ ఓవర్ చేసుకొని బ్లూ క్రాస్ సంస్థకు తరలించడం జరుగుతుంది. ఇది యాక్ట్ ప్రకారం. అలాగే నాకు ఆథరైజ్ లెటర్ కూడా నాకు ఆ బ్లూ క్రాస్ తరఫున నాకు ఇక్కడికి కరీంనగర్ పంపిస్తే డిపో మేనేజర్ గారు మాకు అప్పగించడం జరిగింది. ఇప్పుడు ఆయన ఓనర్ కి టచ్ మీరు ఇస్తారా? లేదండి, బ్లూ క్రాస్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. 10 సంవత్సరాల నుంచి మాకు కోళ్ళల్లో ఉన్నా. నేను నా వరకు అయితే నేను ఒక 15,000 దాకా దాన్ని గెలుచుకుందామని వచ్చిన. పందెం కోళ్ళు అనేది అది ఒక సరదా లాగా ఉంటుంది. అది అంటే దాని మీద డిఫరెంట్ కాకుండా ఒక సరదా, ఒక ఫ్యాషన్. సంక్రాంతికి మా వరకు నేను సంక్రాంతి వరకే నేను తీసుకుంటాను. దాని యొక్క ఫిట్నెస్ దాని బ్లడ్ లైన్ బట్టి ఉంటది. దీనికి ఏ బ్లడ్ లైన్ అని తెలియదు. కాకపోతే దాని బాడీ షేప్ విధానాన్ని బట్టి మనం దాని వేలంలో మనం అనుకున్నది ఎంత 15,000 వరకు అయితే నాకు అనుకూలం అని చెప్పి నేను. దీనిపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, పందెం కోడికి వేలం రద్దు అయినట్టు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? చంద్రిక, టెస్టుల మీద టెస్టులు చూపెట్టింది కోడే కదా అని చాలా లైట్ తీసుకుంటే ఆ కోడి గత 4 రోజులుగా మొత్తం సోషల్ మీడియాను, ప్రధాన మీడియాను కూడా షేక్ చేసిందని చెప్పాలి. మనకు 9వ తారీఖు రోజు ఒక బస్సులో మర్చిపోయిన కోడి 4 రోజులుగా రకరకాల హైడ్రామాల మధ్య ఈ రోజు అది సురక్షితంగా హైదరాబాద్ బ్లూ క్రాస్ సంస్థ దగ్గరికి చేరిపోయింది. దీని వెనుక ఉన్న కారణాలు ఇవన్నీ కనుక చాలా ఆసక్తికర పరిణామాలుగా ప్రతిరోజు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినాయి. మెయిన్ మీడియా కూడా దీన్ని హైలైట్ చేస్తూ వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే మనకు ఇది ఆంధ్రప్రదేశ్ లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన కోడిది. అక్కడ కావలి నుంచి ఇక్కడ సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో పనిచేస్తున్న ఒక భవన నిర్మాణ మేస్త్రి దాన్ని ఈ సంక్రాంతి పందెం కోసం తీసుకువస్తూ బస్సులో మర్చిపోయాడు. 9వ తారీఖు రోజు నెల్లూరు నుంచి వరంగల్ కు రైల్లో వచ్చింది. వరంగల్ నుంచి అది కరీంనగర్ కు తీసుకొచ్చి నిద్రమత్తులో మర్చిపోయి ఆయన వెళ్ళిపోయాడు. దాన్ని
ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ స్వాధీనం చేసుకున్న కోడే ఇప్పుడు ఈ రోజు వేలం పాటకు కూడా సిద్ధమైంది. కానీ చివరి నిమిషంలో జంతు సంరక్షణ చట్టం ప్రకారం దాన్ని వేలం వేస్తే బాగుండదని మళ్ళీ వాళ్ళు మనసు మార్చుకొని దాన్ని జంతు సంరక్షణశాలకు అప్పగించారు. అయితే ఈ కోడికి సంబంధించి ఇది పందెం కోసం ఉపయోగిస్తున్న కోడి దాదాపు 6-7 కిలోలు ఉంటుంది. అది చూడడానికే చాలా మిగతా కోళ్ళతో పోలిస్తే చూడగానే అది పందెం కోడని గుర్తుపట్టే విధంగా ఉంటుంది. అది 9వ తారీఖు రోజు ఉదయం వరంగల్ నుంచి కరీంనగర్ కు వచ్చిన ఆర్టీసీ 2 డిపో బస్సులో మర్చిపోయిన ఆ బుట్ట కండక్టర్ చివరి నిమిషంలో ఎవరైతే లాస్ట్ బస్సు ట్రిప్ ఉంటుందో కండక్టర్ మొత్తం బస్సు సీట్లు అన్ని చెక్ చేస్తారు. సాధారణంగా ప్రతిరోజు జరిగే తంతిది. ఎవరైనా వస్తువులు కానీ ఏదైనా ఆర్టికల్స్ కానీ మర్చిపోతే ప్రతి డిపోలో ఒక సేఫ్టీ ప్లేస్ ఉంటుంది, అక్కడ భద్రపరుస్తారు. ఆ భద్రపరిచిన వస్తువుల్ని 48 గంటల వరకు వేచి చూసి ఎవరైనా ఆ వస్తువులకు సంబంధించిన వాళ్ళు వస్తే మళ్ళీ తిరిగి అప్పచెప్పడం, సరైన ఆధారాలు చూసి ఇచ్చేస్తా ఉంటారు. సాధారణంగా వస్తువులకు ఇట్లాంటి ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు తినే వస్తువులు మర్చిపోతూ ఉంటారు. తినే వస్తువుల విషయంలో కూడా ఎక్కువ రోజులుంటే పాడైపోతాయి కాబట్టి ఎవరైనా వాళ్ళ సంబంధికులు వస్తే ఇస్తారు, లేకుంటే ఎవరైనా ఇచ్చేసి తినేయడానికి ఇచ్చేస్తారు, పంచిపెడతా ఉంటారు. కానీ ఇక్కడ వచ్చింది ఒక జంతువు, ఒక ప్రాణి. దాన్ని బస్సులో తరలించడమే సాధారణంగా యాక్సెప్ట్ చేయరు. బస్సులో ఎలాంటి ప్రాణులను, మనుషులు తప్ప ఎలాంటి ప్రాణులను రవాణా చేయడానికి అనుమతించరు. కానీ ఈ కోడిని చాలా రహస్యంగా తీసుకొచ్చారు. మనకి ఈ విషయం తవ్విన కొద్దీ చాలా కొత్త విషయాలు కూడా తెలిసినాయి. ఇట్లాంటి కోళ్లను తరలించేటప్పుడు ఈ తరలించే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారట. ఈ కోడికి అక్కడ నెల్లూరు నుంచి ఈ కరీంనగర్కి వచ్చే క్రమంలో దానికి కొంత మత్తు మందు ఇచ్చి ఆ బుట్టలో పడుకోబెడతారట. అది మత్తు మందు కొంత 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత ఆ మత్తు మందు దిగిపోయిన తర్వాత కోడి మళ్ళీ యాక్టివ్ అవుతుంది. అట్లా మత్తులో ఉన్న కోడిని బుట్టలో పెట్టి జాగ్రత్తగా కుట్టేసి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ రోజు మనం విజువల్స్ తీసుకున్న ఆ బుట్టలోనే ఇక్కడ వీళ్ళకి దొరికింది. ఆ దొరికిన కోడిని ఇక్కడ ఆర్టీసీ డిపో అధికారులు స్వాధీనం చేసుకున్న తర్వాత అసలు దీన్ని ఏం చేయాలని చాలా ఆలోచించి దాని మీద ఒక కమిటీ కూడా వేశారు. అంటే ఒక కోడి కోసం ఆర్టీసీ అధికారులు కమిటీ వేసే పరిస్థితి వచ్చిందంటే దానికోసం ఎట్లాంటి జాగ్రత్త తీసుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ కమిటీ నిర్ణయించింది ఏంటంటే 2-3 రోజుల పాటు మనం చూసినాం కాబట్టి దీనికోసం ఎవరు రావడం లేదు కాబట్టి దీన్ని వేల వేస్తే బాగుంటుందని కమిటీ ఒక ముందు నిర్ణయానికి వచ్చింది. ఆ మేరకు నిన్న ఆర్టీసీ డిపో 2 మేనేజర్ మల్లయ్య ఒక ప్రకటన జారీ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆ ప్రకటన ప్రకారం బహిరంగ వేలం వేయాల్సి ఉంటుంది. ఆ వేలం ప్రకటన కూడా మీడియాలో, సోషల్ మీడియాలో చాలా ప్రచారం జరిగింది. ఆ ప్రచారం చూసి చాలా మంది ఆ కోడిని దక్కించుకుందామని ఆశతో కూడా వచ్చారు. దాదాపు 20 మంది దాకా వేరు ప్రాంతాల నుంచి వచ్చారు. ఒక వ్యక్తి అయితే నిన్న మహాదేవ్పూర్ నుంచి వచ్చి రాత్రి ఇక్కడ లాడ్జీ తీసుకొని పడుకొని ఈ రోజు వేలంలో పాల్గొందామని మధ్యాహ్నం దాకా వేచి చూశాడు. కానీ చివరికి నిరాశ చెంది వెనుక తిరిగిపోవాల్సి వచ్చింది. ఈ లోపే ఇంకొక మరో ట్విస్ట్ ఏంటంటే ఈ వేలం ప్రక్రియ కోసం జరుగుతున్న ప్రాసెస్ జరుగుతుండగానే ఈ కోడి ఓనర్ ఎవరైతే ఉన్నారో రుద్రాంగికి చెందిన మహేష్ ఈ సోషల్ మీడియాలో చూసి ఈ కోడి నాదే, దయచేసి దాన్ని వేలం వేయద్దు, నాకే అప్పగించాలని చెప్పి ఒక వీడియో సర్క్యులేట్ చేశాడు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా పోస్ట్ చేశాడు. తన ఇంటి దగ్గర కట్టేసి ఉన్నప్పటి కోడి ఫోటోలు, తన ఆధార్ కార్డు, తర్వాత తన వాయిస్ ఇవన్నీ పెడుతూ ఆర్టీసీ అధికారులకు ఒక వీడియో రూపంలో విజ్ఞప్తి చేశారు. అది ఆర్టీసీ అధికారులకు చెప్పినప్పటికీ కూడా వాళ్ళ ఆర్టీసీ అధికారులు ఆ మహేష్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకోలేదు. మేము వేలం వేస్తున్నామని చెప్పి కూడా మధ్యాహ్నం 1 గంట వరకు ఒక ప్రకటన జారీ చేశారు. ఒకవేళ నిజంగానే మహేష్ కు ఇంట్రెస్ట్ ఉంటే ఆయన కూడా వచ్చి వేలంలో పాడి తీసుకోవాల్సింది తప్ప మేము అప్పగించేది లేదని చెప్పి స్పష్టం చేశారు. కానీ చివరి నిమిషంలో ఈ కమిటీ మరొకసారి పునరాలోచించిందో లేకుంటే ఎవరైనా వాళ్ళకు సూచన చేశారో తెలియదు. కానీ కోడిని వీళ్ళకు ఇస్తే, ఇప్పుడు వేలపాటలో కనుక ఇస్తే కొనుక్కున్న వాళ్ళు దీన్ని 2 రకాలుగా వాడుకునే అవకాశం ఉంది. ఒకటేమో మళ్ళీ పందానికి ఉపయోగించుకోవచ్చు, లేదా తీసుకెళ్లి కోసుకొని తినేసేయచ్చు. కోసుకొని తినడం ఆ జంతు హింస కిందికి వస్తుంది. అదే వేలం మన పందెం కోడిగా ఉపయోగిస్తే ఇక్కడ కోడి పందాలు నిషేధం కాబట్టి అది కూడా ఒక నిషేధ ప్రక్రియకు దీన్ని వాడినట్లు అవుతుంది. కాబట్టి ఈ 2 కాకుండా ఒక జంతు సంరక్షణ కానీ లేకుంటే పక్షుల సంరక్షణ కేంద్రానికి తరలిస్తే బాగుంటుందని ఒక అభ్యర్థన వీళ్ళ దగ్గరకు వచ్చింది. ఆ మేరకు హైదరాబాద్ లో అక్కినేని అమల స్థాపించిన 1992 స్థాపించిన బ్లూ క్రాస్ సంస్థ దృష్టికి కూడా ఈ వార్త వెళ్ళింది. అక్కడ నుంచి ఒక లెటర్ ఈ కరీంనగర్ డిపో అధికారులకు పంపించారు. ఇది మేము ఈ కోడి సంరక్షణ బాధ్యతలు మేము తీసుకుంటాం కాబట్టి మా ప్రతినిధి నారాయణ అని అతను కరీంనగర్ లో ఉన్నాడు, అతనికి అప్పగించండి అని చెప్పి వీళ్ళకి ఒక లెటర్ పాస్ చేశారు. ఆ లెటర్ ప్రకారం నారాయణ వచ్చి డిపో అధికారులకు లెటర్ చూపెట్టి ఆ కోడిని స్వాధీనం చేసుకొని హైదరాబాద్ తీసుకెళ్లారు. ఇట్లా 4 రోజులుగా జరిగిన హైడ్రామా ఈ రోజు సుఖాంతమైంది. కోడి ఇప్పుడు ప్రజెంట్ బస్సులో బయలుదేరి మరికొద్ది సేపట్లో హైదరాబాద్ చేరుకోబోతుంది. చంద్రిక. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. వికారాబాద్ జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. ఒరిస్సా నుంచి ముంబై వెళ్తున్న కొనార్క్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఆర్పీఎఫ్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా 77 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఈ ముఠా ఎవరికీ అనుమానం రాకుండా దుప్పటిలో గంజాయిని పేర్చి పరుపుగా ఏర్పాటు చేసుకుని వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. దీంతో 4గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు.
వికారాబాద్ ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ టీమ్ మరియు ఆర్పిఎఫ్ సంయుక్త ఆపరేషన్లో కోనార్క్ ఎక్స్ప్రెస్ ట్రైన్ చెక్ చేయడం జరిగింది. ఇందులో మనకి సుమారుగా ఒక 75 కేజెస్ గంజాయి పట్టుకోవడం జరిగింది. నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గంజాయి మాకు ప్రాథమిక విచారణలో ఒరిస్సా నుంచి పూణేకి తరలిస్తున్నట్టు తెలిసింది. తర్వాత కేసు రిజిస్టర్ చేసి వాళ్ళపై చర్యలు తీసుకుంటాం. ఈ కేసులో కనుక చూస్తే ఒక కొత్త ధోరణి కనిపించింది. బెడ్షీట్ని వాటిని ఒక బెడ్స్ లాగా గుర్తించి అందులో గంజాయిని దాచిపెట్టి వాటిపైన పడుకొని ఎవరికి అనుమానం రాకుండా తీసుకెళ్తున్నట్టు తెలిసింది. ఆ ప్రాంతం ఒకప్పుడు అద్భుత బౌద్ధ క్షేత్రంగా వడతిల్లింది. ఏకంగా 400 ఏండ్ల పాటు ఇక్కడ బౌద్ధ బోధనలు కొనసాగాయి. అమరావతి, నాగార్జునకొండ బౌద్ధ క్షేత్రాల్లో బౌద్ధ చరిత్ర ఆనవాళ్లున్నాయి. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వాలు ఆసక్తి చూపించడం లేదు. ఘన చరిత్రకు ఆనవాళ్లు అంతరించిపోతున్నాయి. సూర్యాపేట జిల్లా నాగారం మండలం పనిగిరి గ్రామానికి సమీపంలో ఏకశిల కొండపై ఉన్న ఈ క్షేత్రం బౌద్ధ ఆరామాల్లో ప్రత్యేకమైనది. 400 ఏండ్లకు పైగా ఈ ప్రాంతంలో బౌద్ధ బోధనలు కొనసాగినట్లు చెప్తారు పురావస్తు పరిశోధకులు. ఒకప్పుడు ఇక్కడ బౌద్ధ విశ్వవిద్యాలయం కూడా ఉందంటున్నారు. ఈ గుట్టపై 600 గదులతో అప్పట్లోనే గొప్ప యూనివర్సిటీని నిర్మించారు. ప్రపంచ నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి బౌద్ధ బోధనలు చేసినట్లు చెప్తారు. పరిసరాల్లో భిక్షాటన చేస్తూ కొండ మీద బౌద్ధ బోధనలు చేసేవారంటూ నానుడి. బుద్ధుడి 50 జాతక కథలను ప్రజలకు వివరించేవారని చెప్పుకుంటారు. క్రీస్తు శకం 2వ శతాబ్దంలో బుద్ధుడి ప్రధాన శిష్యులు ఇక్కం బౌద్ధ ఆరామం నిర్మించారు. 360 డిగ్రీల కోణంలో ఇక్కడ నిర్మించిన మహాస్తూపం ప్రధానమైంది. ఈ స్తూపం మధ్యలో కూర్చుని చూస్తే చుట్టూ పచ్చని పొలాలు కనిపిస్తాయి. బుద్ధుడి ప్రధాన శిష్యులు ఈ స్తూపంపై కూర్చుని ధ్యానం చేశారని, ఆ తర్వాత ఈ కొండ ధ్యానం బౌద్ధం వ్యాప్తికి అనువుగా ఉండటంతో ఇక్కడ బౌద్ధ పీఠం కూడా జరిగినట్లు తవ్వకాల్లో బయటపడిన ఆనవాళ్లు వెల్లడించారు. కొండపైన 16 ఎకరాల విస్తీర్ణంలో బౌద్ధ క్షేత్రానికి చెందిన ఆరామాలు, మహాస్తూపం, శాసనాలతో పాటు ఆనాటి నాగరికతను చాటి చెప్పే కట్టడాలు ఉన్నాయి. గుట్ట కింద భాగంలో ప్రాచీన శిలాయుగం నాటి సమాధులు కనిపిస్తాయి. ఈ గ్రామానికి సమీపంలో ఉన్న కొండపాము ఆకారంలో ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమరావతి, నాగార్జునకొండ బౌద్ధ క్షేత్రాలలానే బౌద్ధ చరిత్ర ఆనవాళ్లు ఇక్కడ ఉన్నాయి. వివిధ దేశాల నుంచి యూనివర్సిటీ నుంచి రావడం, మళ్ళీ బిక్కులు రావడం చూడడం జరుగుతుంది. ఇకనైనా ఇక ఉన్న ఎమ్మెల్యే గారు మందల సామేల్ గారు దీన్ని ఒకసారి పరిశీలనలో తీసుకొని ఇక ఉన్న బుద్ధిస్ట్ సైట్ను డెవలప్ చేసే బాధ్యత ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఉందని మేము కోరుకుంటూ, దీనికి సైట్ మ్యూజియం కానీ ఇక ఉన్న పరిస్థితుల్లో సైట్ మ్యూజియం తీసుకొచ్చి ఇక ఉన్న వచ్చే బుద్ధిస్టులకు కానీ ఇక ఉన్న వచ్చే మహిళలకు కానీ వివిధ ప్రాంతాల వచ్చే యూనివర్సిటీ విద్యార్థులకు కానీ వాళ్ళకి సరైన వసతులు సౌకర్యాలు కల్పించాలని ఈ పనిగిరి వాసిగా మేము కోరుకోవడం జరుగుతుంది. నాగార్జునకొండ కన్నా 400 ఏండ్లు ఈ యొక్క పనిగిరి బౌద్ధ క్షేత్రం ఎక్కువ పరిపాలించినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. లిపి కానీ స్క్రిప్ట్ కానీ ఇవన్నీ ఆధారాలు ఎక్కువ ఉన్నాయి. అక్కడికన్నా ఇక్కడ 600 సంవత్సరాల ముందు ఇక్కడ పరిపాలించినట్టుగా బౌద్ధ భిక్షువులు ఉన్నారు. కాబట్టి మన ఫస్ట్ పుట్టింది ఇక్కడ మన భారతదేశంలో కాకుండా ఈ మతం కనుమరుగైంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ యొక్క చరిత్రను భావితరాలకు అందజేయాలని, వాటికి రక్షణ కల్పించాలని కోరుతున్నాం. బౌద్ధం ఆచరిస్తున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఇప్పటికీ మన దేశంలోని ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాల చరిత్ర ఉంది. వీటిలో పనిగిరి కూడా ఒకటి కావటంతో ఇక్కడికి చైనా, భూటాన్, శ్రీలంక, బ్రిటన్ దేశాల నుంచి బౌద్ధ భిక్షువులు, రీసెర్చ్ స్కాలర్స్, పర్యాటకులు వస్తుంటారు. రాష్ట్ర పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో మహాస్తూపం, చైతన్య గుహలు, ఉద్దేశిక స్తూపాలు, విహారాలు, శిలా మండపాలు, బుద్ధుడి ప్రతిమలు, బౌద్ధ చిహ్నాలు, బుద్ధుడి జీవిత ఘట్టాలు, నాణ్యాలు, పనిగిరి బౌద్ధ ఆరామం చరిత్ర అంతా విదేశాల్లోని బౌద్ధ చరిత్రలో నిక్షిప్తం కావడం వల్లే ఇక్కడికి ఎక్కువగా పర్యాటకులు వస్తారు. బౌద్ధుని యొక్క బుద్ధుని యొక్క బోధనలు విలసిల్లిన కేంద్రంగా బుద్ధుని సంబంధించినటువంటి ఆనాటి మాంక్స్ ఏదైతే వాళ్ళు ఇక్కడ బోధించారో ఆ విగ్రహాలన్నీ కూడా ఇక్కడ చరిత్ర సాక్ష్యాలుగా ఇక్కడ భద్రపరచబడ్డాయి. కాబట్టి ప్రపంచం నుండి నలుమూలల ఇక్కడికి విచ్చేసి చరిత్రకారులు తెలుసుకోవడానికి, ఆ సబ్జెక్టులో అవసరం ఉన్నటువంటి విద్యార్థులు నేర్చుకోవడానికి బాగా ఉపయోగపడుతుందనేది నా యొక్క అభిప్రాయం. కొండపై జరిగిన తవ్వకాల్లో బయటపడిన బౌద్ధ శిల్పాలు, సీసపు నాణాలు సహా విలువైన వస్తు సంపదకు ప్రత్యేకమైన మ్యూజియం లేకపోవడంతో వీటికి రక్షణ లేకుండా పోయింది.
ఇక్కడ దొరికిన విగ్రహాలను కొన్నింటిని పానగల్లు మ్యూజియంలో, మరికొన్నింటిని హైదరాబాద్ లోని మ్యూజియం కి తీసుకువెళ్లారు. మిగిలిన వాటిని గ్రామంలో ఉన్న తాత్కాలిక మ్యూజియం భవనంలో పొందుపరిచారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఈ బౌద్ధ క్షేత్రం శిథిలావస్థకు చేరుకుంటోంది. ఇలాంటి ప్రాంతాలను కాపాడాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. గొప్ప చారిత్రక నిర్మాణాలను భావితరాలకు అందించే కృషి చేయాలని అంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పడిపోతున్న ఉష్ణోగ్రతలతో తేమ శాతం పెరిగి పత్తికి కనీస మద్దతు ధర రావడం లేదు. మరోవైపు కూలీల కొరత వల్ల చేనులలో పత్తి ఉండడంతో తేమ శాతం రెట్టింపవుతోంది. మార్కెట్లో పత్తి కొనుగోళ్లపై ఎఫెక్ట్ పడుతోంది. పెట్టుబడి ఖర్చు మేరకైనా పత్తి పంటకు మద్దతు ధర రాక నష్టాల పాలవుతున్నారు పత్తి రైతులు. మంచు కారణంగా తేమ శాతం పెరగడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తికి కనీస మద్దతు ధర లభించడం లేదు. అటు మార్కెట్ యార్డ్ లోకి తీసుకువచ్చిన పత్తికి ఖచ్చితంగా పట్టా పాస్బుక్ ఉండాలన్న నిబంధన సైతం కౌలు రైతులకు శాపంగా మారింది. కౌలు తీసుకున్న రైతులకు యజమానులు పట్టా పాస్బుక్లు ఇవ్వకపోవడంతో వేరే గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారస్తులను, దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. మిగ్జామ్ తుఫాను కారణంగా పత్తిలో తేమ శాతం పెరగడంతో రైతులు ఆశించిన మద్దతు ధర లభించడం లేదు. నిబంధనల ప్రకారం తేమ శాతాన్ని బట్టి ధర నిర్ణయిస్తున్నామన్నారు సీసీఐ అధికారులు. రైతులు తమ అవసరాల కోసం తక్కువ ధరకే ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 12 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. 75 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడులు వచ్చాయి. మార్కెట్ యార్డ్ లో గత 3 నెలల కిందట కొనుగోళ్లు ప్రారంభించినప్పటికీ సీసీఐ ద్వారా ఆశించినంత మద్దతు ధర లభించడం లేదు. ప్రైవేట్ వ్యాపారస్తులు సైతం ధర పెంచకపోవడంతో వేరే గతి లేక గిట్టుబాటు కాకపోయినప్పటికీ పంటను అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. నిరుడు ఇదే సమయంలో క్వింటాల్ పత్తి ధర 8 నుంచి 9,000 రూపాయలు పలికింది. ప్రస్తుతం 6,500 నుండి 7,000 రూపాయల లోపే చెల్లిస్తున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉంటే ఆపాటి ధర కూడా లభించకపోవడం లేదు. జిల్లాలో ఆదిలాబాద్, జైనత్, బోధ్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, ఆసిఫాబాద్, నిర్మల్, హైంసా మార్కెట్లలో 2 నెలలుగా పత్తి కొనుగోలు జరుగుతున్నాయి. మద్దతు ధరను సీసీఐ క్వింటాల్ కు 7,020 రూపాయలుగా ప్రకటించింది. తేమ శాతం ఎక్కువగా చూపిస్తుండటంతో పత్తి కొనుగోళ్లకు సీసీఐ వెనుకంజ వేస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 4 లక్షల క్వింటాళ్లు కొనుగోలు జరిగితే అందులో ప్రైవేట్ వ్యాపారుల వాటానే ఎక్కువ ఉండడం గమనార్హం. ఈ ఏడాది ప్రభుత్వం పత్తి మద్దతు ధరను 6,620 నుంచి 7,020 రూపాయలకు పెంచి మీడియం స్టేపుల్ కు 6,620 రూపాయలు, లాంగ్ స్టేపుల్ కు 7,020 రూపాయలుగా నిర్ణయించింది. అనూహ్యంగా అంతర్జాతీయంగా పత్తి గింజల రేటు పడిపోవడంతో రాష్ట్రంలో దాని ప్రభావం పడుతోంది. గవర్నమెంట్ సహకరించి రైతు గిట్టుబాటు ధర పెంచాలని కోరుతున్నాం. ఇప్పుడు ఆడ సీసీఐ అంటే ఇప్పుడు పత్తి కొంచెం పొద్దున వేస్తే మంచి పడుతున్నది. ఆడ సీసీఐ చూస్తే మ్యాక్సిమం అయితే 12 మైచార్ అంటున్నారు. ఆడ పత్తి ఉండబోతే ఆడ 18-19 మైచార్ చూపిస్తున్నది. కానీ మళ్ళీ ఇంటికి తరలిస్తున్నాయి. ఇంటికి మనం ఇస్తే మళ్ళీ వెయిటింగ్ ఛార్జ్ ఒక 2,500-3,000 రూపాయలు మళ్ళీ డబుల్ ఛార్జెస్ పడుతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ కొంచెం సీసీఐ మంచిగా ఉన్న రేటు కన్నా కరెక్ట్గా 15 చాట్ల మైచర్ చూపించినా తీసుకోవాలని మా విజ్ఞప్తి. ఎంతో తక్లీఫ్ పడంగా పండుతున్నదంటే పండిన దానికి మరి ఆడ మమ్మల్ని కోసేస్తున్నారు. కాస్త కరి బతక రాలెట్టు లేడు, అప్పుల పాలై ఉన్నాం. ఇక ఈ తేమ శాతంని పెంచి మాకు మద్దతు ధరలు ఇస్తే కొంచెం ఇంత లాభాలు పొందుతామేమో, బతకగలుగుతామేమో అనుకుంటున్నాం. ఇక గత సీజన్ లో రికార్డు ధర లభించడంతో ఈసారి కూడా మంచి రేట్ లభిస్తుందని భావించిన పత్తి రైతులకు ధరలు తగ్గడం నిరాశకు గురి చేస్తోంది. ఈ సీజన్ ప్రారంభంలో అకాల వర్షాలతో పంటలు నీట మునగడంతో ఆశించిన రీతిలో పూత రాలేదు. వాతావరణ మార్పులతో పత్తి దిగుబడిపై ప్రభావం చూపింది. వాస్తవానికి ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా ప్రస్తుతం 5 క్వింటాళ్లకు మించడం లేదు. దీంతో ఒక్కో రైతు ఎకరాకు 8 క్వింటాళ్ల దిగుబడిని కోల్పోయారు. పత్తి కొనుగోళ్ల ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు రైతులు. పత్తికి కనీస మద్దతు ధర 10,000 చెల్లిస్తేనే తమకు న్యాయం జరుగుతుందంటున్నారు. 12 నుంచి 14 వరకే తీసుకుంటున్నారు వాళ్ళు. దాంట్లో కూడా 14 ఉన్నా కూడా కటింగ్ చేస్తున్నారు. సీసీఐ అంటే మద్దతు ధర అంటే పత్తి ఎలా ఉన్నా వాళ్ళు మద్దతు ధర 7,020 రూపాయలు పెట్టి మద్దతు ధర పెట్టి వాళ్ళు తీసుకోవాలా. మద్దతు ధర అంటే మన తేమ శాతం తోటి మొత్తం కట్ చేసుడు ఇది సీసీఐ వాళ్ళది కూడా కరెక్ట్ కాదు కదా. దీన్ని ప్రభుత్వాలు ఆలోచించి మద్దతు ధరతోటి తేమ శాతము ఎక్కువ ఉన్నా కూడా మద్దతు ధరతోటి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం.
ఎక్కడికి 25,000 పెట్టి పడుతున్నాం మేము. మరి పండించిన పంటకు కూడా మాకు గిట్టుబడి దిగుబడి లేదు. మరి రేట్లు లేవు. కూలి అయితే వెరుగు లేదు. 10 రూపాయల కిలోతో ఏర్పించుకుంటున్నాం. ఆటో కిరా 700 రేటు ఉన్నది. ఇక మా బతికేంది చెప్పాలా? మీరు తీసుకపోయినా కానీ నీళ్ళు కొట్టిండ్రు. మరి అమ్మ మీరు నీళ్ళు కొట్టిండ్రు, ఇలా తేమ వస్తున్నది, పుల్లలు పెడుతున్నారు, కావాలని ఇంటికి తీసుకపోయి నేను బండ్లు మలిపెత్తుండ్రు. మరి అది ఎట్లా? ఏం చేస్తాం మరి మేము? రైతుల వాదన అలా ఉంటే సిసిఐ రూల్స్ మేరకు కొనుగోలు చేస్తున్నామన్నారు మార్కెట్ కమిటీ అధికారులు. రైతులు ఒకరినొకరు తోసుకోవడం అది ఇది జరుగుతుంది, యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి విడతల వారిగా వచ్చి తమ పత్తి ఉత్పత్తిని అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పటివరకు 3,26,000 మనకు ప్రైవేట్ కొనుగోలు చేయడం జరిగింది. సిసిఐ వచ్చేసి 7,17,503 క్వింటాలు కొనుగోలు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా మనకు 13 సెంటర్లు, సిసిఐ 13 సెంటర్లు ఉన్నాయి. సో ఈ కొనుగోలు ఇప్పుడు దాదాపు మనకు 50% కాటన్ రావడం జరిగింది. ఇంకో 50% వచ్చే ఛాన్సెస్ ఉంది. వాతావరణ మార్పులతోనే పంట దిగుబడులపై ఎఫెక్ట్ చూపుతోందని పత్తి రైతులు వాపోతున్నారు. పెట్టుబడి ఖర్చులు రాని పరిస్థితులున్నాయని బాధపడుతున్నారు. సర్కార్ ఆదుకోవాలని ఆదిలాబాద్ పత్తి రైతులు రిక్వెస్ట్ చేస్తున్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరవాలని ప్రభుత్వం సంకల్పంతో ఉందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. త్వరలో నిజాం షుగర్ ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తెచ్చేలా ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేస్తుందన్నారు. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం మాటూరులో ప్రైవేట్ షుగర్ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమి పూజ చేశారు దామోదర రాజనరసింహ. గోదావరి గంగా ఆగ్రో కంపెనీ మన ప్రాంతంలో కొత్త షుగర్ ఫ్యాక్టరీ స్థాపించడం అభినందనీయమన్నారు. ज्योतिराजाय विद्महे स्वप्रकाशाय धीमहि तन्नो ज्योति प्रचोदयात्। पुष्पं विज्ञप्ति మంచిర్యాల జిల్లా చెన్నూరులోని సుభద్ర బలభద్ర సమేత శ్రీ జగన్నాథ ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి సుదర్శన హోమాన్ని ఘనంగా నిర్వహించారు. 600 ఏండ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయం దేశంలోనే రెండో పూరిగా ప్రసిద్ధి చెందింది. వేద పండితుల పూజల నడుమ హోమం కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. హోమం తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఈ హోమానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఖమ్మంలో ఉదయం కూలిపోయిన లైబ్రరీ డాక్యుమెంట్ బిల్డింగ్ ను సందర్శించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కూలిన శిథిలాలను తొలగించాలని అధికారులకు చెప్పారు. జిల్లాలో కూలిపోయే దశలో ఉన్న స్కూల్ భవనాలు, పాత ఇండ్లను కూల్చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. ప్రభుత్వ అనుమతుల కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమన్నారు తుమ్మల. సెలవు కావడంతో ప్రాణ నష్టం తప్పిందన్నారు. ఒకటి కాదు, పెద్దది తెప్పించండి, నేను కలెక్టర్కి చెప్తాను. దీన్ని పెట్టడం తప్పు అవుతుంది. ఇమ్మీడియట్గా మిషనరీ అవి పంపించి పెద్దవి ఎక్కడుంటే అక్కడ అవైలబిలిటీ తీసుకొని ఇమ్మీడియట్గా తీసే. మనుషులు లేరు కానీ ఒకళ్ళు ఉన్నారేమో అనేది అనుమానం ఉంటుంది. అయినా ఇంత ఓల్డ్ బిల్డింగ్లో పెట్టుకోకూడదు అసలు. వాళ్ళు పేపర్ కానీ ఇంకోటి కానీ. దీన్ని ఎక్కడికి షిఫ్ట్ చేద్దాం, ఎట్లా చేద్దాం, ఏంటి అనేది మళ్ళీ ఆలోచిద్దాము. ముందు ఇమ్మీడియట్గా క్లియర్ చేసి అనుమానం నివృత్తి చేసుకొని తర్వాత దీనికి పర్ఫెక్ట్ బిల్డింగ్ ఒకటి మంచి చెడ్డ దానికి కావాల్సిన అకామిడేషన్ చూద్దాము. నీ గవర్నమెంట్ పర్మిషన్ రావాలి అని అంటే ఇటువంటివి జరుగుతుంటాయి. అది కరెక్ట్ కాదు.